పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నెల 17వ తేదీన ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ టిట్కో లబ్ధిదారులకి ఇళ్లు ఇవ్వాలని, ప్రభుత్వ పోరంపోగులో ఉన్న పేదలకి పట్టాలు ఇవ్వాలని, పెళ్లైనటువంటి కుటుంబాలకి ప్రభుత్వం ఇంతవరకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ప్రతి కుటుంబానికి 2 సెంట్లు స్థలం ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ సైకిల్ యాత్రను ప్రారంభించింది. ఈ సైకిల్ యాత్ర ఈ నెల 8వ తారీఖున ప్రారంభమై రేపు 17వ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. 17వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పేదల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా జరుగుతుంది. ఎప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టిట్కో లబ్ధిదారులకు మౌలిక వసతులు పూర్తి చేసి టిట్కో ఇల్లు ఇవ్వాలి. అలాగే వేలాది మంది ప్రభుత్వ పోరంపోగుల్లో, కాలువ పోరంపోగుల్లో నివాసం ఉంటున్నారు. ఎవరికి ఇబ్బందులు లేనటువంటి స్థలాలు కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం కూడా మిగులుతుంది. ఇప్పటికే ఆ స్థలాల్లో ఉన్న పేదలకి ఇంటి పనులు ఉన్నాయి, కరెంటు బిల్లు ఉన్నాయి, నీటి పన్ను ఉంది, కాబట్టి మున్సిపాలిటీ పనులు ఉన్నాయి. ఇలాంటి కుటుంబాలకి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అందుకే రేపు 17వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రజల సమస్యల కోసం పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ ఈ చైతన్య యాత్ర ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంది. అలాగే తర్వాత కూడా కొనసాగింపుగా ప్రభుత్వం పేదలకి పట్టాలు ఇచ్చే వరకు, టిట్కో ఇల్లు ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని సిపిఎం పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ వెంటనే ప్రజల